హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఫ్రైడే ఓటింగ్ ఎలా ఉంది, ఓపెనింగ్ ఓటింగ్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్ చేంజెస్ ఉన్నాయంటే నిన్నటికి ఈ రోజుకి పెద్ద చేంజెస్ లేవు. టాప్లో చేంజెస్ ఉండట్లేదు అండ్ బాటంలోకి వచ్చేసరికి చేంజెస్ వస్తూ ఉన్నాయి. అసలు ఈ రేంజ్లో చేంజెస్ ఉంటాయంటే ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ లేదు. అసలు పర్ఫార్మెన్స్ లేని వాళ్ళకి ఓటింగ్ పడుతుంది, పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి కూడా అదే ఓటింగ్ పడతలేదు. అసలు ఏం జరుగుతుంది? ఏదో విధంగా ఒక కంటెంట్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి ఓటింగ్ అనేది పెద్దగా ఏం చేయట్లేదు, ఏమీ చేయని వాళ్ళకి ఓటింగ్ పడుతుంది. ఇలాంటి చాలా తిమ్మిని బొమ్మ చేసే మ్యాటర్లు, తిమ్మిని బొమ్మ అని కాదు, ఏకంగా వీళ్ళు వాళ్ళు అవుతున్నారు, వాళ్ళు వీళ్ళు అవుతున్నట్టుగా తయారవుతుంది అనమాట. సో మొత్తానికైతే నిన్నటికి ఈ రోజుకి పెద్ద చేంజెస్ ఏమైనా ఉన్నాయంటే బాటంలో చేంజెసే ఉంటున్నాయి తప్పితే అంతకుమించి చేంజెస్ అయితే ఏమీ లేవు. బట్ వీళ్ళ వర్కౌట్ అవుతుందా లేదా, వీళ్ళు అంతగానం ఫుటేజ్ ఇవ్వగలుగుతున్నారా, అంతగానం గేమ్ ఆడగలుగుతున్నారా, అంతమంది ర్యాప్ మెయింటైన్ చేస్తున్నారా అనేది అయితే క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఎలిమినేషన్ జోన్కి ఎవరు దగ్గరగా ఉన్నారు అనేది కూడా క్లియర్గా చెప్తాను. అండ్ ఎందుకనంటే మీకు చెప్పడం వల్ల మీకు నచ్చిన కంటెస్టెంట్ను ఓట్లు వేసుకోవడానికి ట్రై చేయండి, అంతేగాని నా మీద మాటలు దాడి చేయడానికి కాదు. సో ఖచ్చితంగా ఈ వీడియో మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసుకొని వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఒక హైప్ అనే బటన్ వస్తుంది కదా, అది కూడా క్లిక్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది. సో తనుజ గౌడ, సో తనుజ గారు ఆల్మోస్ట్ ఈమెకు 24% ఓటింగ్ అనేది చాలా స్టేబుల్గా పడుతుంది. సో అప్ అండ్ డౌన్స్ అయినాయి అనుకోండి, పెద్దగా ఏదన్నా కొంచెం అటు ఇటు అవుతుందేమో అని అనుకోవచ్చు, కానీ చాలా స్టేబుల్ ఓటింగ్ అయితే ఈమెకు పడుతుంది. అండ్ 24% ఓటింగ్ అనేది చాలా బాగా పడుతుంది, నిజంగా ఎక్స్ట్రీమ్ లెవెల్ అనే అనుకోవచ్చు. బట్ ఇంత రేంజ్లో ఓటింగ్ పడుతుంది అని అంటే, అంత పర్ఫార్మెన్స్ ఉందంటే అందులో కొంతవరకు గుడ్డిలో మెల్లలాగా ముందుకెళ్తుంది అని అంటే అది తనుజ గారే. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది అదే అనమాట. సో తనుజ గారికి 24% పడుతుంది అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సుమన్ శెట్టి గారు, ఇది ఎవరు ఊహించలేదు. సుమన్ శెట్టి గారే ఈ వారం వెళ్ళిపోతారు అని చెప్పేసి కూడా అనుకున్నారు. బట్ ఏంటంటే సుమన్ శెట్టి గారికి కూడా సెకండ్ పొజిషన్లో ఉంటున్నాడు, అదే స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ నిన్నటికి ఈ రోజుకి ఒక 1% ఓటింగ్ అనేది తగ్గింది. నిన్న 21% ఉంది, ఈరోజు 20%కి వచ్చింది. అండ్ మనోడికి ఓటింగ్ తగ్గడం అంటే తగ్గడం కాదు, వేరే వాళ్ళకి పెరగడం వల్ల మనోడికి తగ్గడం అయితే జరిగింది. అంతేగాని మనోడికి బీభత్సంగా చేంజెస్ జరిగేసి ఆ ఓటింగ్ ఆర్డర్ మొత్తం డ్రాప్ అయిపోయింది, గ్రాఫ్ మొత్తం పడిపోయింది అని మాత్రం ఏం కాదు. 20% ఓటింగ్ తోటి మనోడికి అయితే చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది, 19 to 20 పడుతుంది. అండ్ ఇమాన్యుయల్కి వచ్చేసరికి మాత్రం ఆల్మోస్ట్ 17%, 18% ఓటింగ్ పడుతుంది. ఈయనకు నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజుకి కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ ఏంటంటే ఎక్కువ రోజులు ఉందనుకోండి, ఇప్పుడు మండేనే చేస్తే వాళ్ళకు మండే నైట్ నుంచి అంటే ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే 4 days ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయింది, నిన్న ఈరోజే ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మొన్న మిడ్ నైట్ అంటే ఎపిసోడ్ అయిపోయినాక స్టార్ట్ అయింది కాబట్టి నిన్న మొత్తం ఉంది ఈరోజు. సో పెద్ద వేరియేషన్స్ వీళ్ళకి డేస్ తక్కువ అయిపోతాయి, ఓటింగ్ అనేది చాలా తక్కువ పడుతుంది. అండ్ ఎక్కువ రోజులు ఉన్నది అనుకోండి, చాలామందికి రీచ్ అవుతుంది, చాలామంది ఓటు వేయడానికి అప్పుడు అందరికీ ఆ పబ్లిసిటీ వస్తుంది, అందరికీ తెలుస్తుంది. సో ఇలాంటివన్నీ చాలా ఉంటాయి కాబట్టి సో ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఇమాన్యుయల్కి 18% ఓటింగ్ అనేది ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి సంజన గారు ఉన్నారు, సంజన గారికి 10% కాస్త 11% అయింది. ఏంట్రా ఈమె ఓటింగు అని అనిపిస్తుంది కదా, అంత రేంజ్లో ఓటింగ్ అయితే ఈమెకు పడుతూ ఉంది. అండ్ సంజన గారే 1 man షో లాగా నడిపిస్తారేమో లాస్ట్కి వచ్చేసరికి షో అనే ఫీలింగ్ కూడా కలుగుతుంది, మీకు కూడా కలిగి ఉంటుంది. సో నాకైతే అలాగే అనిపించింది, మరి ఏం జరుగుతుందో చూడాలి. సో సంజన గారికి 10 to 11% ఓటింగ్ అనేది జరుగుతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి డెమోన్ పవన్, ఈయన ఓటింగ్ అనేది డ్రాప్ అయింది. సో ఖచ్చితంగా తగ్గింది, ఈయనకు వేరే వాళ్ళకి పెరగడం వల్ల తగ్గలేదు, ఈయన గ్రాఫ్ తగ్గింది ఆటోమేటిక్గా. డెమోన్ పవన్కి ఈయనకు కూడా 7% ఓటింగ్ పడుతుంది. అండ్ నిన్న 8%, 9% ఓటింగ్ ఉంది. అండ్ దగ్గర 10% వరకు కూడా టచ్ చేసినా కూడా మనోడు ఓటింగ్ అనేది ఇప్పుడు 7%కి వచ్చింది. మ్యాక్సిమం 7 to 8% ఓటింగ్ అనేది నడుస్తూ ఉంది. సో ఇది వర్కౌట్ అవుతుందంటే ఈయన కూడా డేంజర్ జోన్లోనే ఉన్నాడు. ఇప్పుడు సేఫ్ జోన్లో ఉంది ఎవరు అంటే తనుజ గారు, సుమన్ శెట్టి, ఇమాన్యుయల్, వీళ్ళు ముగ్గురు మాత్రమే సేఫ్ జోన్లో ఉన్నారు. మిగతా వాళ్ళు తర్వాత సంజన గారు కూడా సేఫ్ జోన్ ఈసారి ఖచ్చితంగా చెప్తున్నాను కదా, సంజన గారు కూడా, ఎందుకంటే ఆమెకు 11% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. నిన్నటికి ఈ రోజుకి ఇంకా గ్రాఫ్ పెంచుకుంది కానీ తగ్గడం అయితే జరగలేదు. సో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, సంజన గారు ఇంకా ముందు ఇంకా దూసుకెళ్తారేమో ఆ విధంగానే వెళ్తుంది ఆమె ఓటింగ్ అయితే. సో డెమోన్ పవన్కి వచ్చేసరికి 7 to 8% ఓటింగ్ పడుతుంది. అండ్ రాము రాథోడ్కి కూడా ఆల్మోస్ట్ ఈయన కంటెంట్ వైజ్ ఎక్కడ కాదు కానీ
నిన్న జరిగిన టాస్క్లో చాలా ట్రై చేశాడు, అయినా కూడా ఏదో వర్కౌట్ అవ్వట్లేదు అబ్బా. కొంతమందికి అసలు ఎలా అంటే అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది వర్కౌట్ అనేది. సో రాము రాథోడ్కి కూడా 7% ఓటింగ్ ఉంది అండ్ కాన్స్టెంట్గా వస్తుంది 7% ఓటింగ్ అనేది. బట్ ఇంకా కావాలి. సో ఈ 7% తోటి సరిపోదేమో అనేది నా పర్సనల్ ఫీలింగ్. అండ్ తర్వాత వచ్చేసరికి ఫ్లోరా గారు ఉన్నారు. ఫ్లోరా గారికి 7%, 6 to 7% ఓటింగ్ అనేది నడుస్తుంది. ఈమె ఎక్కడా పెద్దగా కంటెంట్ క్రియేట్ చేసినట్టు అనిపించట్లేదు. బట్ అందరూ అనుకునేది ఏంటి, ఈసారి ఫ్లోరాని పంపించేస్తారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. బట్ ఏదైనా జరగవచ్చు. ఈసారి ఓటింగ్ త్రూ సిచ్యువేషన్సే మారిపోతున్నాయి. అండ్ మనం అనుకున్నది ఒకటైతే అక్కడ జరుగుతుంది ఇంకొకలాగా మారిపోతుంది అనమాట. అది కొంచెం ఆలోచించుకొని ముందుకెళ్తే బెటర్. ఈ ఫ్లోరా షైని గారికి కూడా ఆల్మోస్ట్ 6 to 7% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. అండ్ ఈ రేంజ్ ఓటింగ్ పడితే బెటరే. బట్ అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది తెలియదు. కానీ మొత్తానికి ఈమె ఓటింగ్ అనేది ఓకే. బట్ ఎందుకంటే ఈమె ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సడన్గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సడన్గా అంతమందిని గ్రాఫ్ చేయాలంటే అంత ఈజీ కాదు. బట్ ఈమెకు ఎక్కడనే వాళ్ళ ఫాలోవర్స్ ఎవరైనా కొంచెం ఓట్లు వేసుకొని ముందుకు తీసుకెళ్తే మాత్రం వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత వచ్చేసరికి రీతు చౌదరి ఉంది. రీతు చౌదరికి 4 to 5% ఇంకా ఓటింగ్ అనేది తగ్గింది. మన రీతు చౌదరికి ఓటింగ్ ఎందుకు తగ్గుతుందో అర్థం కావట్లేదు. బట్ ఈమె కంప్లీట్గా అయితే ఓటింగ్ అనేది డౌన్ ఫాలోలోకే వస్తుంది, కొంచెం అన్న పైకి వెళ్ళట్లేదు. ఈ రీతు చౌదరికి కూడా 5 to 6% ఓటింగ్ మాత్రమే పడుతుంది. అంతకు మించి ఓటింగ్ అనేది ఈమె దగ్గర నుంచి రావట్లేదు. అండ్ ఈమె కంటెంట్ ఇస్తున్నది అయినా కూడా ఎందుకో మరి ఆ జనాలకు రీచ్ అవ్వలేకపోతుందా, ఈమె చేసే తింగర్ చేష్టలు నాకు ఎందుకో విష్ణుప్రియలను మళ్ళీ మరిపించడానికి వచ్చినట్టుగా అనిపించింది నాకు పర్సనల్గా. మీకేమనిపించిందో లేదు. అండ్ తర్వాత వచ్చేసరికి లాస్ట్ బట్ ద లీస్ట్ సృష్టి వర్మకి అయితే 2 to 3% ఓటింగ్ పడుతుంది. ఈమె ఓటింగ్ అస్సలు పెరగట్లేదు. ఓటింగ్ గ్రాఫ్ అనేది అస్సలు లేదు. బట్ ఈరోజు ఎపిసోడ్ లేదన్నా ఆమెకు కెప్టెన్సీ కంటెంటర్ అయింది కదా, టాస్క్ ఆడుతుందేమో అనుకుంటే ఆపోజిట్ వేలో అయిపోయింది. సో బిగ్ బాస్ టెస్ట్ ఇవ్వడం వల్ల ఈమెకు కూడా పెద్ద యూజ్ లేకుండా పోయింది, ఇంకా పోతుందేమో ఉంది. సో కొంచెం ఆలోచించుకోండి, మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. అండ్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ ఈరోజు మిడ్నైట్తో ఓటింగ్ అనేది క్లోజ్ అవుతుంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓటేసుకోండి. ఓవరాల్గా ఒకసారి ఆర్డర్ చూద్దాం. తనుజ గారు ఫస్ట్, సుమన్ శెట్టి సెకండ్, థర్డ్ వచ్చేసరికి ఇమాన్యుయల్, ఫోర్త్ సంజన, ఫిఫ్త్ డెమోన్ పవన్, సిక్స్త్ వచ్చేసరికి రాము రాథోడ్, సెవెంత్ వచ్చేసరికి ఫ్లోరా షైని గారు, ఎయిత్ వచ్చేసరికి రీతు చౌదరి, లాస్ట్ 9th పొజిషన్లో ఉంది సృష్టి వర్మ. సో ఓవరాల్గా ఫ్రైడే మార్నింగ్ వచ్చేసరికి ఓటింగ్ అనేది ఈ విధంగా ఉంది. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కోటేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్